తాడేపల్లిగూడెం దగ్గర కుంచెనపల్లి అనే ఒక గ్రామంలో కలవరి టెంపుల్. దేవుని యొక్క మహాకృపలు మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. కల్వరి టెంపుల్ కష్టాలు అనే ఈ వీడియో తాడేపల్లిగూడెం దగ్గర కుంచెనపల్లి అనే గ్రామంలో కల్వరి టెంపుల్ నిర్మించడం జరిగింది. అయితే అక్కడ ఫంక్షన్ హాల్ కొరకు పర్మిషన్ తీసుకొని దాన్ని కల్వరి టెంపుల్గా మార్చారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు మరి రఘురామకృష్ణరాజు గారు ఒక మాటను మాట్లాడుతూ ఆ యొక్క మందిరం గురించి వారు మాట్లాడుతున్నారు. ఒకసారి మనము ఆ వీడియో చూడకంటే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. గడిచిన దినాల్లో 113 చర్చిలకి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఆకివీడు పెద్దపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సమాజం అక్కడ ఒక దేవాలయాన్ని కడుతూ ఉండగా దానికి అడ్డుగా ఉన్నారని చెప్పేసి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ సమయంలో మరి కల్వరి టెంపుల్ గురించినటువంటి విషయాలు మరి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. తాడేపల్లిగూడెం దగ్గర కుంచెనపల్లి అనే ఒక గ్రామంలో కలవరి టెంపుల్, ఫాదర్ సతీష్ కుమార్, అద్భుతమైన అతిపెద్ద మందిరము, ఆదివారపు ఆరాధనలు, చర్చు, సిలువ, ఇది అద్భుతమైన కట్టడము. మొత్తం చిన్న చిన్న వాళ్ళ బిజినెస్ అంతా దోచేశాడు ఆయన. బుల్లి చర్చిల డిమాండ్ మొత్తం పోయింది. ఏషియాలోనే బిగ్గెస్ట్ చర్చ్ కాంప్లెక్స్ ఓనరు. 4 లక్షల మంది ఉన్నారంట. సరే, కొంతమందికి అవి 4 లక్షల ఓట్లలాగా కనపడతాయి. సో అందుకనే ఈ నిర్లక్ష్యం ఇదంతా. సరే, మాకైతే ఓట్లాగా చోట్ల. సో ఇది ఈయన ఆ తాడేపల్లిగూడెం దగ్గర ముందు ఒక పర్మిషన్ నేను విన్నారు కదా. అక్కడ ఆ ప్రాంతమే కాదండి, ఇక ఆ ప్రాంతాల్లో ఉన్న వాటి గురించి మాట్లాడుతూ అలాగే నంబూరులో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ గురించి కూడా వారు మాట్లాడటం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, సమస్య ఎక్కడ వచ్చింది అని అంటే రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి వీడియోలో లేక ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటల వీడియోలో చూస్తే అక్కడ రామాలయం కట్టడానికి ఎప్పుడైతే డిస్టర్బెన్స్ చేశారో దానిలో నుండే ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయన్న విషయాన్ని వారు క్లారిటీగా స్పష్టంగా మాట్లాడారు. అంతేకాకుండా కొన్ని విషయాలు మనం చూడాలంటే కల్వరి టెంపుల్స్ చాలా అద్భుతంగా కట్టబడుతున్నాయి. ఒకసారి కల్వరి టెంపుల్ చూద్దాం. The seating capacity of over 52,000 people in each service. Why has God chosen a 12-year-old boy from a Hindu home to speak to the nations? Why is God attracting millions to listen to the simple word of God spoken in truth? What is God doing in a country with less than 3% Christians that will make it a light to the nations? God is a God of contrast. He usually takes the simple things of life to achieve great things. If he could build Calvary Temple on simple faith, imagine what he can do with the nations of the world. రైట్, చూస్తారు కదా, ఈ టెంపుల్స్ అన్ని కూడా చాలా చక్కగా కట్టబడుతున్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో, అంటే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవజనులు కావచ్చు, లేకుంటే విశ్వాసులు కావచ్చు, కల్వరి టెంపుల్స్ కూడా పర్మిషన్ లేదనేసరికి కొంతమంది షాక్ అయ్యి ఉంటారు. అంతేకాకుండా అక్కడ కట్టబడినటువంటి విషయం గురించి మాట్లాడినప్పుడు కొంతమంది సంతోషపడి ఉంటారు. ఎందుకంటే కొంతమందికి కల్వరి టెంపుల్స్ ఆయా ప్రాంతాల్లో ఉండటం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే కొన్ని చిన్న సంఘాలలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా కొంతమంది కల్వరి టెంపుల్కి జాయిన్ అవుతుంటారు. సో అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సేవకులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ కల్వరి టెంపుల్స్కి వ్యతిరేకంగా కూడా గడిచిన దినాల్లో సేవకులు కొన్ని ధర్నాలు కూడా చేసి ఆయా ప్రాంతాల్లో మందిరాలు కట్టనివ్వలేదు. అయినప్పటికీ కూడా మరి ఈ మధ్య కాలంలో కల్వరి టెంపుల్స్ అన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో చక్కగా కట్టబడ్డాయి. కానీ ఈ మధ్య కాలంలో ఇలా జరుగుతున్నటువంటి విషయాల్లో కల్వరి టెంపుల్ రావడం అనేది కూడా ఒక చర్చ. సో దీని విషయంలో మరి సతీష్ కుమార్ గారు ఎలా, తన రియాక్షన్ ఏంటి, తను ఏం చేస్తాడు, ఏం మాట్లాడబోతున్నాడు అనేది ప్రాముఖ్యమైనది. ఇప్పుడు గమనిద్దాం. కమ్ టు ద పాయింట్. సో ఆంధ్రాలో ఉన్నటువంటి పాస్టర్స్, ఆంధ్రాలో ఉన్నటువంటి సంఘ పెద్దలు, సంఘాలను స్థాపించినటువంటి నాయకులు,
వారందరికీ కూడా నేను ప్రేమపూర్వకమైనటువంటి విషయాలు కొన్ని తెలియచేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. కారణం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలు ఎక్కడైతే కట్టబడి సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, మన దగ్గర ప్రజలు ఉన్నారు. సంఘం ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. కాపరి ఉన్నాడు, అలాగే సువార్థికులు ఉన్నారు. సేవా పరిచయం అద్భుతంగా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, సో మనకు సంఘానికి కావలసినటువంటి పర్మిషన్స్ ఏదైతే ఉందో, పర్మిషన్ ఏ రకంగా ఇస్తారో, ఇప్పుడు కట్టబడినటువంటి వాటిని ఎవరు కదల్చలేరండి, కానీ వాటికి పర్మిషన్ ఎలా తీసుకోవాలో ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ కట్టిన వాటి విషయంలోనూ, కట్టబోతున్నటువంటి వాటి విషయంలోనూ ఇక నుంచి చాలా జాగ్రత్తలు తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనేదే నేను చెబుతున్నటువంటి మీకు ఆలోచన. అది మాకు తెలుసులేండి, మీరు చెప్పాలా అని అనుకుంటారేమో కొంతమంది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. మాకు తెలియదా, ఇంత జరుగుతూ ఉంటే మేము అలా చేస్తాం ఇలా చేస్తామని అనుకుంటారు. కానీ డైరెక్ట్గా కలెక్టర్ గారిని కలిసి, ఓకేనా, కలెక్టర్ గారి యొక్క సూచన మేరకు, సలహా మేరకు ఏం చేయాలో కూడా, వారి యొక్క ఆధీనంలో, వారి యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, రైట్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకొని వాటిని మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా ఇది అంటే పెద్దలు కదా వాళ్ళకు వచ్చిన నోటీసులు ఇంకా మరి మాకైతే రాలేదని చెప్పేసి హ్యాపీగా ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఉండొచ్చు బహుశా. అంటే ఇప్పుడు ఆ జిల్లాలో కాదు, వేరే జిల్లాలో కూడా ట్రై జరుగుద్ది. అర్థమవుతుందా? కొన్ని గ్రామాల్లో కూడా ఈ ఎస్సీ రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత వర్గాలుగా మాట్లాడుకుంటున్నటువంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఫంక్షన్ హాల్ కొరకు మరి పర్మిషన్ తీసుకున్నాడు, ఇది టెంపుల్ కాదు అని చెప్పేసి కూడా వారు మాట్లాడారు, మీరు విన్నారు కదా. సో కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళే కాదు, సో టోటల్గా అందరూ కూడా ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. గమనించండి, మనకు దేవుని యొక్క కృపలో ఎలా కట్టుతున్నాం అనే విషయం గురించి కూడా మనకు బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో గడ్డి, కర్ర, కొయ్యకాలు, ఆ తర్వాత బంగారము, వెండి, వెలగల రాళ్ళు. సో అర్థమవుతా, వెలగల రాళ్ళు, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, గడ్డి, కర్ర, కొయ్యకాలు. సో దీన్ని ఆత్మీయ అర్థాలు మనం చాలా తీసుకుంటాం, ఆత్మీయంగా చాలా రకాలుగా ఆలోచన చేయొచ్చు. కానీ గమనించండి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, ఈ మూడింటి గురించి ఒక మాట, ఈ కర్ర, గడ్డి, కొయ్యకాల గురించి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. అదే విషయం ఏంటంటే, బంగారము, వెండి, వెలగల రాళ్ళు. బంగారము ఎప్పటికి కూడా ఎక్కడున్న బంగారమేనండి. వెండి ఎక్కడున్న ఎంత మస్తు పట్టినప్పటికీ కూడా వెండే. సో వెలగలిగినటువంటి రాళ్ళకు కూడా విలువ ఎప్పుడు ఉంటుంది, అర్థమవుతుందా? కానీ గడ్డి, కర్ర, కొయ్యకాలు కొద్ది దినాల్లో పరీక్షకు తీసుకువెళ్ళినప్పుడు, లేకుంటే ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ కనిపించకుండా పోతాయి, కనిపించకుండా పోతాయి. కాబట్టి అలాంటి సంఘాలు కట్టడం దేవునికి ఇష్టం లేదు. గడ్డి, కర్ర, కొయ్యకాలు లాంటి, అంటే ఎక్కడ కూడా పునాది లేనటువంటివి, ఎక్కడ కూడా స్థాపితం లేనటువంటివి, ఎక్కడ కూడా నిలబడినటువంటి మందులు కట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి కష్టం రాగానే తీసేస్తే సైలెంట్గా ఆగిపోయేవాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. సో అలాంటి వారు కాకుండా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఓర్చుకోవడానికి బంగారాన్ని తీసుకువెళ్ళి కొలిమిలో వేస్తే కాలిపోతుంది, కానీ దాని విలువ తగ్గిపోదు. వెండి కాలుతుంది, కానీ దాని విలువ తగ్గదు. రంగులు చూడండి, వెలగల రాయి ఏ దేశానికి వెళ్ళడానికి దానికి ఒక విలువ ఉంటుంది. అలాగే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘాన్ని కట్టడానికి, కాయటానికి, మేపటానికి సావుకురాండ్రులుగా, నాయకులుగా నాయకత్వాన్ని వహించే ప్రతి ఒక్కరూ కూడా సంఘాల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, సంఘం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే అంటాడు, నా మందను కాయటానికి, నా మందను మేపటానికి అని శ్రమ కలిగిన దేవుడు మాట్లాడాడు. సో ఈ టైంలో మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, మీ విషయంలో మీరు ఆలోచన చేయాలి. నేను కట్టినటువంటి మందిరం బండపైన స్థాపించబడిందా? క్రీస్తు అనే బండపైన స్థాపించబడిన సంఘమేనా? ఇది బంగారం లాంటిదేనా, వెండి లాంటిదేనా, వెలగల రాళ్ళు లాంటిదేనా? లేక ఇది గడ్డి, కర్ర, కొయ్యకాలైతే తుఫానుకో, గాలికో, ఈ లోకంలో వచ్చే శ్రమలకో కొట్టుకొని పోతాయి. సో అలాంటి వాటన్నిటి నుంచి కూడా సంఘాన్ని రక్షించుకోవటానికి, సంఘాన్ని కాపాడటానికి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులని కాయుటకు, వారిని మేపుటకు శ్రమ కలిగిన దేవుడు నీకు ఇచ్చినటువంటి అథారిటీని, నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అద్భుతంగా నువ్వు వాడుకోవాలి. అందుకే మన యొక్క ప్రార్థనా జీవితంలో మనం అడుగుతుంటాం, యేసుక్రీస్తు తన శిష్యులు కూడా 12 మందికి అదే నేర్పాడు.
ఏదైతే పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేరును గాక అన్నాడు. అలాగే పరలోకానికి భూమికి దిగి వచ్చినటువంటి రక్షకుడు, భూమిని ఆకాశంలో నిర్మించినటువంటి రక్షకుడు ఆయన మాత్రమే సమస్త మహిమకు అర్హుడు గనుక మరి మీరు కట్టినటువంటి మందిరాలు అలా దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని నేను మనసారా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి ప్రాముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సావుకులందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా మరొకసారి మీరు మీకున్నటువంటి సంఘాల యొక్క రిజిస్ట్రేషన్ అలాగే ఎప్పటికీ కూడా అప్డేట్ చేసుకుంటూ, అలాగే కొంతమందికి శాలరీస్ అంటే జీతాలు ఇస్తున్నారని కూడా వార్త ఉంది, వస్తూ ఉన్నాయి. కొంతమందికి 8,500 చిల్లర మందికి ప్రతి నెల ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తూ ఉంది కనుక మీరు ఇతర సంఘాల కాపరులు రానటువంటి వారికి, అలాగే కట్టబడినటువంటి మందిరాలకు కావలసినటువంటి విషయాలు కావచ్చు వారికి కూడా నేర్పి, వారిని కూడా బంగారంలోనికి, వారిని కూడా వెండిలోనికి, వారిని కూడా వెలగల రాళ్లలోనికి తీసుకురావాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు స్థాపిస్తున్నటువంటి ప్రాంతాలు, వాళ్ళు కట్టుతున్నటువంటి ఆ ప్రదేశాలు మీరు కూడా కొంత ఆలోచన చేసి క్రైస్తవ నాయకత్వం అనేది అందరికీ ప్రేమనివ్వాలని నేను కోరుకుంటాను. నిన్ను వల్లనే పొరుగుని ప్రేమించడం మనం చెబుతున్నాం, కానీ ఈ రోజుల్లో క్రైస్తవ సావుకుడే ప్రేమించట్లా. కారణం ఏంటంటే డినామినేషన్ భేదం. విశ్వాసనే ప్రేమించట్లా. కారణం ఏంటంటే సంఘాల భేదం. అర్థమవుతా? నాయకులే ప్రేమించట్లా, క్రైస్తవ నాయకులే ప్రేమించట్లా. కారణం ఏంటంటే వ్యక్తిగత జీవితం. అర్థమవుతుందా? నేను గొప్పవాడిని, పెద్దవాడిని అని చెప్పేసి మరికొంతమంది ఆ లిస్టులో కూడా ఉన్నారు. గమనించండి, ఒక ధనవంతుడు బర్త్డే అయితే ధనవంతుడు అయిన పాస్టర్ వెళ్తున్నాడు, కానీ ఒక బేదవాడు అయితే బేదవాడి దగ్గర రావడానికి కొంత కష్టం అవుతా ఉంది. కనుక ఈ విషయాలు గమనించండి. రాబోతున్న దినాల్లో మరి ఎవరు కూడా తొందరపాటు చేయకుండా, ఎవరిని కూడా దూషించకుండా, ఎవరిని కూడా ద్వేషించకుండా, అందరూ కూడా పరమత సహనాన్ని కలిగి ఎవరు ఈ సంఘాల్లోకి వచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టినప్పటికీ కూడా, ఎవరు మీ సంఘాల్లోకి వచ్చి మీకు ఏ బోధ చేసినప్పటికీ కూడా మీరు ఉడుకు రక్తంతోటో వేడి రక్తంతోటో రెచ్చిపోకుండా వేరే సంఘాల మీద కానీ లేకపోతే సమాజం పైన కానీ దూషించకుండా, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా దూషించకుండా మీరందరూ కూడా చక్కగా మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి. మన దేశ రక్షణ, మన దేశం యొక్క బాధ్యత మనందరిది. దేశం కొరకు ఖచ్చితంగా ప్రార్థించాలి. సో ఈ టైంలో మరి ప్రాముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి మరి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. సరే, ఒకసారి మీరు మనస్ఫూర్తిగా క్రైస్తవ్యం పైన ఉన్నటువంటి అలా ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే మరి కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ గారు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని చిన్న సేవకుల్ని అలాగే మధ్యతరగతి సేవకులను కూడా కొంత దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కల్వర్ టెంపుల్స్ ఆయా ప్రాంతాల్లో మరి ఇంకా ఏర్పాటు చేయకుండా మరి మీకు కలిగినటువంటి ప్రాంతంలో మీకున్నటువంటి హోదాలో మీరు సేవ జరిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫెలోషిప్ నాయకులకు, కమిటీ పెద్దలకు, అలాగే ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే చైర్మన్, వీళ్ళందరికీ కూడా నేను ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏం చెబుతున్నానంటే, మీ ప్రాంతంలోకి ఎవరు వచ్చినా, అలాగే మీ ఫెలోషిప్లకు ఎవరు వచ్చినప్పటికీ కూడా రెచ్చగొట్టే వాళ్ళని దయచేసి మీరు పిలవద్దు. రెచ్చగొట్టే మాటలు ఎవరైతే పలుకుతారో అటువంటి వారికి మీరు అవకాశం ఇవ్వకుండా మనం దేవుని సేవకు మాత్రమే, దేవుని యొక్క ప్రేమకు మాత్రమే, ఆత్మ రక్షణ కొరకు మాత్రమే పరిచర్య ప్రభావితం చేసే పనులు మీరు అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండును గాక.